ఈ వల్ల మా భోజనం మైలైపోయింది. ఎందుకు నువ్వు పెట్టి తాగడానికి మంచి నీళ్ళు ఇస్తారు. నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే వెళ్ళి తాగో. మనుషులు మనుషులా చూడండి, పశువులా కాదు. నీ చదువు నీ మార్గం కావాలి, విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలో నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు, అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా? ముందు తక్కువగా చూసిన చదివే రూపంగా మార్చుకుని నిద్ర సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లికి చేశారు. సాయంజీ రావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో ఉన్నతులు సాధించి తిరిగి వస్తారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ ప్రజలు మారలేదు, మా శక్తులు మారలేదు. ఎలాగైనా మా తల్లకు మా చెల్లెలు నువ్వే కావాలి బాబా. మా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను. భారత రాజ్యాంగం యొక్క వ్యవసాయింపు కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ళ నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు రక్షించడానికైనా సిద్ధంగా ఉంది. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేదు. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శనగనింత వేసిన మహనీయుడు ఆయన. అందరి కళలు కన్నది ఆయన కళం. బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు